అయ్యగారు. సో ఆ గుళ్ళో అయ్యగారు పూజలు చేసుకుంటూ మంత్రాలు చదువుకుంటూ మధ్యలో ఆ కొబ్బరికాయ పొట్టు తీసావా అని ఆ పని వాళ్ళని, ఆ టెంపుల్లో ఉన్న పని వాళ్ళని, ఏమంటారు, టెంపుల్లో పనిచేసే వాళ్ళని, అతన్ని పిలిచేవాడు అనమాట. ఎట్లా అంటే రాజ్యం బౌద్ధం మహారాజ్యమాధిపత్యం సమంత ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞాపశాంతయ పద్మార్కం గజానన మహర్నిష్టం అనేకదంతం భక్తానాం ఏకదంతో రాయమల్లు కొబ్బరికాయ పొడి తీసావే ఆ పల్లె తీసురా. ఈ విధంగా మంత్రాలు చదువుతూ ఆయన మధ్య మధ్యలో పళ్ళాలు, అవి కొబ్బరికాయ, ఇవన్నీ అడిగేవాడు అనమాట. సో ఈ విధంగా అట్లా గొంతు నేర్చుకున్నాను. ఈ పక్షుల అరుపులు, జంతువుల అరుపులు కూడా అట్లా గ్రౌండ్లో ఉండి నేర్చుకున్నాను అనమాట. ఇందాక నేను ఏం చెప్పానంటే, ఒక గొంతుతో ఒక సౌండ్ చేయడమే కాదు, 2-3 సౌండ్లు ఒకటేసారి చేస్తే ఎలా ఉంటుంది. సో చిన్నగా స్టార్ట్ చేస్తానండి. ఒక పిల్లి అరిచింది అనుకోండి, ఇది ఒక పిల్లి అరిస్తే. 2-3 పిల్లలు ఒకేసారి వచ్చాయనుకోండి, ఈ విధంగా ఉంటుంది. సో అదే ముగ్గురు ఒకేసారి మాట్లాడారనుకోండి, అది ఎలా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న ఊరుకోబెడుతున్నాడు, అయినా ఊరుకోకపోతే వాళ్ళ అమ్మ పిలుస్తున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాటలు ఒకవైపు వినపడుతూ ఉంటాయి, ఆ పాప ఏడుపు కూడా వినపడుతూ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుందో సరదాగా తీసుకుంటే, మా అరే నా బంగారం, నా ఇత్తడి, నా రాగి, నా ఇనుము. అనిత ఏంటండి వాడు ఏడుస్తున్నాడు చూడు. ఏం చేశారవన్నీ? ఏం చేయలేదే, వాడే ఏడుస్తున్నాడు చూడు. అబ్బా ఎంత ముద్దిస్తున్నాడు, అచ్చు కొండారెడ్లాగానే ఉన్నాడు. ఈ విధంగా ముగ్గురు గొంతులు తీసుకొని చెప్పవచ్చు. 3 సౌండ్స్ ఒకటేసారి చెప్పాలనుకుంటే అది ఎలా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్కి, సపోజ్ ఫ్లైట్ వెళ్తుంది అనుకోండి, ఇది ఫ్లైట్ వెళ్తే. ట్రైన్ వెళ్తుంది అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. దూరంగా వెళ్తుంది అనుకోండి, ఇలా వినపడుతుంది. సో గుర్రం వెళ్తుంది అనుకోండి, ఈ విధంగా ఉంది. పై నుంచి వెళ్తుంది, దూరంగా ట్రైన్ వెళ్తుంది, ముందు నుంచి గుర్రం వెళ్తుంది. ఓకేనా? ఒక్కొక్క వేలు చూపించినప్పుడు ఒక్కొక్క సౌండ్ యాడ్ అవుతుందండి. ఒక్కొక్క వేలు దించినప్పుడల్లా ఒక్కొక్క సౌండ్ కట్ చేస్తుంటాను. ఓకేనా? రైట్. ఇది పరిస్థితి. ఓకే, సరే. ఈ విధంగా మనం మిమిక్రీ ద్వారా ఎన్నో రకాల వాయిసెస్, ఎన్నో రకాల సౌండ్స్ మనం చేయొచ్చు. సో ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి తెలుగు కళా సమితి, ప్రత్యేకంగా అందరికీ పేరున నారాయణ రెడ్డి గారికి, మా సుబ్రహ్మణ్యం గారికి, అట్లాగే మా కొండారెడ్డి గారికి, మన తెలుగు కళా సమితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంత ప్రేమతో, ఇంత మంచి మనసుతో కూర్చొని వీక్షించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ చప్పట్లు, మీ ఆశీస్సులు, మీ దీవెనలు నాపై, నా కుటుంబ సభ్యులపై, మా కళాకారులపై నిండుగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నవ్వే జన సుఖినో భవంతు.